నేను మొత్తం ఉన్నాను తల్లు రాజమ్మ పోదానా కన్న గడప గండి పెట్టిపోతాననే బాబు ఊరి కొడుక మీరు చిన్నగా ఉన్నాడు నాకిద్దరు బిడ్డలు నాకు ఒక్క కొడుకు మేము తింటుంటదా తాగుతుంటదా అని కొడుకో మేము కడప కట్టుకోని కొడుక మీకు కడప కన్నా మేటి ఉన్న నాడు వెళ్ళవు లేని నాడు ఇప్పుడు బాగా ఉండి ఆ పూట ఒడ్డెక్కించుకున్నాం కొడుక ఇంతేతో నా కొడుకు కొడుకు నువ్వు ఎదుకున్నావా కొడుకు మేము కోడికలగన్నవురా నా కొడుకు నా ఎత్తోడయిండు నా కొడుకు లాగా ఎత్తా ఇక్కడ తలవాలేసి వాడిని ఇంట్లో ఎత్తే మాకు మనవస్తారు మాకు మనవరాళ్ళు వస్తారు వాళ్ళని ఎత్తుకపోతే ఆడతామని మేము కోడి సంబరపడ్డామురా మా సంబరంపకంగా బాగా నా కొడుకు వల్ల ఎత్తివారా నారాయణ నాది పోతానన్న ఒకటా బాబు నేను లంగనైనా ఇంకా 4 ఏళ్ళు బతుకుతునే బాబు దొంగనైనా ఇంకా 4 ఏళ్ళు బతుకుతునే బాబు లంగలకు దొంగలకు నూనె అవసరాత్తడు దేవుడు ఆయన వాళ్ళకు మరి అవసరాత్తడు దగ్గర మీ కొడుకులు మీకందరూ దుఃఖం పెడతాన్నా అయ్యో నానమ్మ పోతానా మనవాడు లేడు అంట నానమ్మ ఊరి మనవడా ప్రజలు నన్ను ఊరు మంటది గాడమంటే కొడుక నేను కాలం ఎత్తే నాకొక్క మగ పురుగు జగ పురుగు బంగారు పురుగురా నన్ను ఎత్తుకపోయి కాటల గడ్డల దానం చేసుకొని నా బొంద మీద పిరికడ మళ్ళీ ఎత్తమనుకున్నాం రా మనవడా అయ్యో నీ బొంద మీద పిరికడ మళ్ళీ యాదలక్ష్మి నా చిన్నక్క జోతమ్మా నీ తమ్ముని పోతానా రేపటి కల్లా తమ్ముడంటే నువ్వు తొడిగేడు బట్టలు నువ్వు తొడిగేడు చెప్పలు చూస్తుంటే పానం ధరిస్తలేదు అమ్మకేమి తీరే చెప్పినవు అయ్యకేమి తీరే చెప్పినవు రా తమ్ముడా మీద మన్నో మీద అయ్యో అక్కారా దక్కని తమ్ముడు అందరికి దుఃఖం పెట్టిపాయన ఇళ్ళ చూసినవా అగో నాయన తమ్మన్న తల్లి రాజా ఒక్క కొడుకును కనుక్కొని తను ఏమి సంబరం తనకి ఏమి సంబరం తన ఎత్తు కొడుకులు కళ్ళ ముంగడ దాచుకున్నారు కొడుకు పెరుగుతుంటే బోడి కళ్ళ అన్నారు మేము చచ్చిపోతే మమ్మల్ని పూల పెట్టుకొని ఎత్తుకపోయి మమ్మల్ని నా కొడుకు దానం చేసుకుంటాడు మా బొంద మీద పిరికడం అన్ని ఎత్తుడు 11 రోజులు పంచకుంటాడని కోటి కళ్ళగా అన్నారు వాళ్ళు అట్లా కోటి కళ్ళగడు మానవుడి మంతగాని బామ మనం కోరుకునే జరుగుతాయా అగో పాపకారి దేవుడు అన్ని ఇచ్చినట్టే ఇస్తాడు ఏదో ఒకడు ఉండబోతాడు లేని ఏడుపు వాళ్ళు ఎత్తిపోతాడు తినగా తాగగా రూపాయి వేసి భూములు కొనడు తమ్మన్న దారు కొనడు నా కొడుకు బతకాలని బంగ్ల కట్టేడు అగో బాయిలు తాగేది కానీ ఏ నువ్వు ప్రశాంత్ బామా కొడుకులు ఉండాలని కోరిక పడుతుంది బిడ్డలుండాలని ఆశపడుతుంది ఆడదాంతో శుద్ధిగా ఆడదాంతో లాగడ పోగట మొగోడుతో మాత్రం వంశం ఉద్ధరిస్తుంది నా భార్య కోరుకున్న కోరిక తప్పింది మరి నా బిడ్డకు లగ్గం చేసి నాకు ఇప్పుడు కొడుకును కోరుకుంటాను ఏందని నేను అన్న కోపం మీద నరవులే 4 తీర్ల మాట్లాడుకోండి లోకంతో ఎట్లయిన బాధ మంచిగా బతికిన బాధ వానికి ఏందిరా వాడు తింటారా రూపాయి ఖర్చు పెడతారా చుట్టూ కోడుకుంటా అంటారా
అట్లా పేరు పెట్టారు 10 రూపాయలు సంపాదించు ఏ అచ్చినోడికి వచ్చినట్టే ఖర్చు చేసి మంచిగా మంచి పేరు తెచ్చుకుంటే ఆ పేరు చూస్తారా వాడి చేతుల రూపాయి అవుతాదిరా ఏ చెప్పేస్తే బోడలేదు గలగల మాట్లాడితే మాట్లాడలేదురా తప్పుడే కూర్చొని నలిపుట్టు ఆర్తి గట్టిగా తింటే వాడు తట్టడు తింటాడు ఏంద్రే పోతే పిట్టే మిత్రుడు కొద్దిగా తోడుంటే మొత్తాడు అంట గాలి కొట్టుకుపోతాడు కదా ఎట్లా బాధ ఎట్లయినా బాధ సుందరి బాధపడక బామా సంతానం అనేది చూసినాక ఏ ఆడదానికైనా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అన్నారు ఏ పాపం చేసినా మనకి ఇద్దరు బిడ్డలు ఓడి కట్టిడు కొడుకులు లేకుండా చేసి ఏడిపిస్తాడు దేవుడు పేర జన్మల్ల మాత్రమైన పెరిగే పిల్లగల నెత్తులు కొట్టమేమో పెట్టె పుచ్చాలి ఎత్త కొట్టమేమో మనం నిండిన కుంట కట్ట తెగొట్టమేమో మంది నడిచే బాటల కంపనాటమేమో బాధపడకు కోడి దేవుల పూజ కొరకు వదమనడు రాజు అక్కడప్పుడు రాజు చూడు ఇళ్లలో ఉన్నతనమంతా బండ్లలో ఓసుడు బండ్లకు మాత్రమైన గౌడుతున్న పూజలు కట్టి పత్ర పల్లె భార్య భర్తలు ఇద్దరు రాజు సుందర తేల మరదు మా తల్లి సుందర దేవి కొలువు తీరి తిరుపతి ఎంకన్నా కొడుకుడితో నీ పేరు పెట్టుకుంటామంటే ఏడుగురు వెంకన్న దేవుడు సంతానం ఇవ్వకపోయారా అడికెళ్ళి వాళ్ళైనా ఎడిగి వస్తున్నారు యమునవాడ గుళ్ళకెళ్ళి వస్తాను భార్య భర్తలు నాయన యమునవాడ రాజన్న కొడుకు కూడా నీ పేరు పెట్టుకుంటావా అని ఆ పిల్ల బేటీకి రానే వచ్చేపురా పిల్ల బేటీకి రానే వచ్చేపురా
కొడుకు ముద్ద నిర్ణయాలు పెట్టుకుంటామని ఏనాడు భార్య పడతారు ఆ గుడికాడ పూజలు పెట్టి ఏ దేవుడు సంతానం ఇవ్వకపోయారా ఏమిటే బాబా ఏ దేవుడు సంతానం ఇవ్వలేదు తీసుకొచ్చిన తల్లి మొత్తం ఒడిచిపోయింది కొడుకులు లేకుండా మంచిగా బిడ్డలు లేకుండా మంచిదేనమ్మా దూర పడవీరా వస్తా ఉన్నారురా మన ఎండి ఇళ్ళల్లో మన బంగారం ఉన్నది బయట వారు వస్తారు మనకిద్దరు బిడ్డలు ఉన్నది మన పెద్ద బిడ్డ పెళ్లి చేసినమ్మా కొడుకులు అని రామచిలక జామకాయలు వస్తుగా తిన్నట్టు నా గుండెలు వస్తుగా తింటాను బాబా ఏ దేవుడు సంతానం ఇవ్వకపోయనా ఇక్కడికి దగ్గర ఏడీ చెప్తున్నారే ఊరు లేచిపోయి నేను గుడికి మిగిలిపోయిందమ్మా ఆ యొక్క గుడికి వస్తా ఉన్నారు ఒక్కసారి బంగారు అంటారు ఏంటి ఒకసారి భయపడితే అడి లోపల పరిచినవా మొక్కని దేవుళ్ళు లేరు మునిగని గుండాలు లేవు చేయని పూజలు లేవు కోటొక్క దేవుళ్ళకు 101 ముగ్గులు కట్టుకుంటూ వస్తున్నాం మొగకురుడు మెచ్చలేదు వాడి గట్టలేదు బలకురుడు మెచ్చలేదు మనకు బలమోడి గట్టగా బాయనయ్యో కొట్టంగా ఓ దెబ్బో అంటారు తిట్టంగా ఓ తిట్టో అంటారు పొయ్యంగా ఇంత మన్నంటారయ్యా గట్ల చూడు నాదా ఊరు లేచిపోయింది గుడి మిగిలిపోయింది పాడబడ్డ గుడి గంటల పడతా ఉన్నదయ్యా అందుకే మన లాభం అన్నదయ్యా అంటే ఆ గుడి కాడ పోయేస్తామంటారా ఏ పుట్ట లోపల ఏ నాగన్న ఉన్నాడో ఏ నాగన్న మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఏ గట్టున ఏ చెట్టు ఉన్నదో ఏ చెట్టు కొమ్మల ఏ పిట్ట కూర్చొని ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఆడవాళ్ళ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు కొడతారు అదృష్టం మంచి ఉన్నోళ్ళకి అన్నదమ్ములు దక్కుతారంటారు ఆ గుడి లోపల పూజలు కడదాం లాస్ట్ పూజలు అయ్యా ఆడబడ్డ గుడి అరగంట ఎవడాలు తీసుకుపోయింది ఎవడాల కాడ రాగి చెట్టు అడుగు ఎక్కా అడుగు పోతేనే కూడా తాకింది నాకు గచ్చోడు కాదు కలిసిండు బ్రాహ్మణుడు ఎదురంగా వచ్చే బ్రహ్మములు ఎత్తా తానం పోతా బ్రహ్మములు ఎత్తా తానం పోతే 75 రూపాయలు అంటే 150 రూపాయలు ఇచ్చిన వాడు గుండెలు తీసుకుపోయిండు దాని కొంగు నా తువాల ముడిపెట్టిండు చెరైతే పోసిండు ఈ దేవుడు సంతానం ఇవ్వలేదు అక్కడ ఏ దేవుడు సంతానం ఇవ్వలేదు అరగంట అని మొదటి మేడారు సమ్మక్క సారక్క జాతర పోదాము జంపల లాంటి కొడుకు పుడతారు మనకు సారక్క సమ్మక్క లాంటి బిడ్డలు ఉన్నారు జంపల లాంటి కొడుకు పుడతాడు దీని మాటలు పట్టుకొని మేడ చూస్తే గిట్ట కనిపిస్తుంది కానీ కాంటలు పెట్టి చూపితే 7 బుట్టాల బెల్లం దిగింది 7 బుట్టాల బెల్లం ఎత్తులో పెట్టుకున్నా 70 కిలోలు దీన్ని తీసుకొని మేడ ఇక జంపన్న వాగొట్టుగా ముళ్ళ మూట పెట్టుకున్నాం ఇక నాదాన్ని పోయి తాను చేసి రాపో అన్నది ఇద్దరు ముళ్ళకడ కావాలి వచ్చా జంపన్న వాగులకి ఇట్లా అడుగు వచ్చా స్నానం చేద్దామంటే పానం ధరిస్తలేదు 15 రోజుల జాతర నడుస్తుంది నీ బాంచను ఒక్కొక్కటి ముసలు వేయింది పోరగాళ్ళు వేయింది జంపన్న వాగులు ఒక్కొక్కటి బతుకమ్మ తెప్పిన అత్తని మధ్య కళ్ళు కొట్టుకొస్తాను ఎట్లా గది ఎట్లా స్నానం చేస్తారు ఒక్కొక్కటి గోల్కొండ ఎక్స్ప్రెస్ వస్తాయి స్నానం చేయమని వచ్చే అని అట్లా వచ్చేదాన్ని తెర చేతులు ఒక్కసారి కానీ ముక్కు పోసుకొని ఒక్క మురుగురు మిగిలిన
ఓ కడిక్కడొచ్చి నన్ను తీసుకుపోయింది నా పిల్లలు షాంపూ వస్తుంది కాబట్టి గట్టిగా రుద్దుకున్నాను ఓ గడ్డ కష్టాలకు నీ ప్రాంతే పేరు కట్టేటి వ్యక్తి ఈగరు అయ్యో నీ మళ్ళీ ముడి కట్టడానికి ఏమున్నది నల్లకాడి లేటెస్ట్ గా తానం చేసింది ఎప్పుడు వస్తా ఉంటుంది నల్లబట్టిదో నాకు తెలియదా ఏడు గుట్ట వెళ్ళి నెత్తే పెట్టింది జంపన్న బాబు బిర్జి నుంచి ఇద్దరం పోతే ఒక్కరు ఎదురుగా అత్తే పాపం ఇచ్చే పోయి అవో సెన్సోడా తానం చేయలేదు ఆయన అంటారు అందరూ బెల్లం వాసన కావచ్చు అన్ని అనుకుంటానా అరగంట చేపట్ల సమ్మక్క సారక దర్శనం అయింది వేళాలను తీసుకుపోయి ఎట్లా చేసినావు మామా కొడుకులో బాధ పెడుతున్నావు మళ్ళా గుడి కనిపిస్తుందా గుడి కాడికి పోదామన్నావు లాస్ట్ పూజనయ్యా ఇస్తేనేమో దేవుడు సంతానమేని లేకపోతే అదే గుడి లోపల మనం ఇద్దరు వాళ్ళ మొగలం ప్రాణం చేస్తాం అందుకేమి పర్వాలేదు బామా మరి ఎప్పుడు ఏ నాగన్న ఉన్నాడో జాలనక్క అయితే దొరకపోతామందావు ఏ పిట్ట మనసులో ఏ ఆలోచన ఉన్నదో గుట్ట మీద ఉండే చెట్టుకు నీరెవరు వస్తానమ్మా గుడి పేటికైనా రామ 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 పాలతోడి పాల జగన్ చేసి పూలతోడి పూల జగన్ చేస్తుండ్రు వాళ్ళు నా భార్య భర్తలే అమ్మా పాడుపడ్డ గుళ్ళను పాటికి తెచ్చి పూజలు కడుతున్నారా కోయవలలో కాకుల కౌసు కాళ్ళ మంటి బిడ్డల కౌసు బిగ్గల మంటి గుడి లోపల పల్లి పాత్రలు పట్టినాయి గబ్బిలాలు గుళ్ళు పెట్టుకున్నాయమ్మా సున్నాల గుళ్ళను శుద్ధి పెట్టిండ్రు గంధాల గోళ్ళకు సున్నాలు కొట్టిండ్రు నిలుడు అద్దాలు కట్టిండ్రు నిత్యమాకులు దాపుతున్నారమ్మో గుడి లోపల ఉన్నది ఒకటే పడిపోయిన లింగం ఊరు లేచిపోతే ఊరును వంట పోయి ఇంకొక ఆడ కట్టుకుంటారు కానీ గుడి వీగదండ్రులు ఎవరి తరం కాదంటారమ్మో ఊరును కొంట పోతారు ఆగు ఊరును కొంట పోతారు కూర్చో కూర్చో ఇట్లే ఊరుకుంటారు హరి 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 శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డో గణసారి ఎల్లు మారులాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ అగో కుల దేవత 10,000 శరణే రేణుగా ఎల్లమ్మ భార్యాభర్తల గుళ్ళకి ఏనాడు ఏరవచ్చిండ్రో సున్నాడ గుళ్ళను శుద్ధి పెట్టిండ్రు గంధాన గొల్లకు సున్నాలు కొట్టిండ్రు నిలుడు అద్దాలు పెట్టిండ్రు నిత్యమా గురులు దాపిండ్రు పడిపోయిన లింగాన్ని లేవనెట్టింది ఆ తల్లి సుందరదేవి ఆ యొక్క
ఒక్క లింగానికి పూజలు కడతావా అని ఏ దేవుళ్ళకైనా ఏదో ఒక ముడుపు కడితేనే వరమిస్తాడు దేవుడైన దేవత అయినా. కానీ శంకరుడు మాత్రం శారద నీళ్లు వంటపోయి లింగానికి అభిషేకం చేస్తేనే సాలే అన్ని వరాలు ఇస్తాడాట. నన్ను గుడి ముందర ఉన్నది కోనెట్ల స్నానం చేసి దోషడు నీళ్లు పట్టుకొచ్చి లింగానికి అభిషేకం చేసింది. అచ్చవల్ల నిత్యవల్ల పట్టు వల్ల పోసంగి మల్ల సర్వసంబంగ దేవగన్నేరు పూలు ఎంపుకొచ్చి పూలతోటి పూలాభిషేకం చేస్తే ఉన్నారమ్మా. మారేడు నేరేడు దళాలంటే శివునికి మా ఇష్టమాట. మారేడు భద్రులతోటి అభిషేకం చేసింది సుందరదేవి. ఏక బిల్వాలు పట్టుకొచ్చి లింగానికి అర్చనలు చేస్తున్నదమ్మో. ఒక్క ఏక బిలువ నింపుకొచ్చి లింగం మీద పెట్టి అర్చన చేస్తే సార్లు అభిషేకం చేసినట్ట. శంకర ఎక్కడున్నవా అని ఇద్దడుగు భూమిని శుద్ధి పెట్టిండు, తమలపాకు పెట్టిండు, ఆకు మీద పోక పెట్టిండు, పోక మీద సూది పెట్టిండు, సూది మీద సిరిస కిందకి సిరిపాదం మీది పెట్టుకోని శంకరా ఎక్కడున్నవయ్యా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గరల కంట రాఘవరి మనోహర నీలకంఠ నిత్యానందుడా చర్మాంబ్రదర గంగాధర గౌరీశ్వర నీలకంఠేశ్వర సోమనాథేశ్వర ఎక్కడున్నవు తండ్రి? చూస్తున్నవా? కళ్ళు మూసుకున్నవా? నీ భక్తులు నిన్ను వేడుకుంటున్నావయ్యో. అమ్మా ఓ పార్వతమ్మ, నువ్వు ఆడదానివే నేను ఆడదాన్నే. నీకోసాలు నాకోసాలుంటదా? నీకున్నట్టు నాకు బిడ్డలు ఉన్నారు, నీకున్నట్టు నాకు కొడుకులు లేకబాయనమ్మా. నీ బిడ్డ రేలుగెళ్ళమ్మ చెమట లోపల పుట్టింది జలవీరమాత. గౌడు చెమట లోపలనే పుట్టిండు, రేణుక ఎల్లమ్మ చెమట లోపలనే పుట్టిందమ్మో. మారెడు గవ్వలు మల్లెల దండలు అడ్డడు గవ్వలు అందల మూగలు కుంచెడు గవ్వలు కుచ్చున వరించింది. చిన్న చిన్న పావులు సిటి నేలుంగురాలు పెద్ద పెద్ద పావులు పేరు విడలేసింది. నల్లనాగం బావులు అడికట్లు కట్టింది, తెల్లనాగం బావులు చెడుకొప్పులేసింది. నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ లేదా? అట్లా కాకుండా కాట్ల పుట్టింది కర్రెపోషమ్మ. అగో మహిళ లోపల పుట్టిండు పోతలింగన్న. గట్ల నువ్వు బిడ్డలు కన్నావు, గట్ల నీ కొడుకు కుమారస్వామి కొడుకు వినాయకుడు కొడుకు నందీశ్వరుడు కొడుకు భుంగీశ్వరుడు ఉన్నారు. నీకున్నట్టు నాకు బిడ్డలు ఉన్నారు కానీ నీకున్నట్టు నాకు కొడుకులు లేకబాయనమ్మో. వస్తారా ఇద్దరు ఇట్లా ఒక్క లచ్చి గుళ్ళ ప్రత్యక్షమైన కడుపు లోపల కొడుకు నోడి కడితేనే మంచి మాట కాదు. లేదనేది ఉంటే ఇదే గుడి లోపల మా తలలు తీసి తలకాయ వలగొట్టుకొని మెదడే నైవేద్యం అంట పెడతాం, ఆత్మని అరంజ్యోతి ముట్టిస్తాం. మా కడుపుల పేగులు తీసి లింగానికి జంజిరాలంట దుడతానన్నారు భార్య భర్తలు. అవలాల అక్కలాల ఆలకించేటి తల్లులారా మిస్ల గురి అగో ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి. చిత్తము శివుని మీద భక్తి చెప్పుల మీద అంటే ఏ పూజ నడవది. మనిషి ఉన్న కాడనే మనసంతా పెట్టుకోవాలి. మనిషి ఉన్న కాడ మనసుంటే ముచ్చటైన అర్థమవుతుంది, సినిమైన అర్థమవుతుంది, సీరియల్ అయిన అర్థమవుతుంది. మనిషి ఒక కాడ కూర్చొని ఎక్కడో ఆలోచన పెట్టుకుంటే కథ కూడా అర్థం కాదు. దేవుని ముందట నిలబడ్డ 5 నిమిషాలు గాని భగవంతుడే మన దృష్టి లోపల ఉండాలి. ఎందుకొరకని అంటే భగవంతుని వేడుకున్నప్పుడు మొక్కిన 5 నిమిషాలు గాని 5 సెకండ్లు గాని దేవుడు మనసు లోపల ఉన్నప్పుడు మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా వేరుతుంది. కానీ అటువంటి ఒక ఇప్పటికైనా అప్పటికైనా రేపు కాలం ఎట్లున్నది, రోజు నాట్లే పోతాను, పత్తులు ఏడబోతాను, రోజు కైకిలు పోయేటోళ్ళు అల్లొకరు టిఫిన్ కొంచోళ్ళు కనుకో మల్లేశ్వరి ఇవాళ టిఫిన్ ఎందుకు తెచ్చుకోలేదు పిల్ల అంటే నేను పాస్టింగ్ అబ్బా ఒక్క పొద్దాట. ఏం దేవునికి ఒక్క పొద్దున్నవే మరి నీకు పొద్దంతా పనిచేస్తే ఆకలి కాదా అని గసంటే తెలిసిన పెద్ద అడిగితే నేను గురువారం షిరిడి సాయిబాబాకు ఒక్క పొద్దబ్బా, గురువారం ఏమో షిరిడి సాయిబాబాకు ఒక్క పొద్దు అంటారు, మంగళవారం కొండగట్ట అంజన్నకు ఒక్క పొద్దు అంటారు, శనివారం ఏడుకొండల వెంకన్నకు ఒక్క పొద్దు అంటారు, ఆదివారం కౌరెల్లి మల్లన్నకు ఒక్క పొద్దు అంటారు. ఇక సుమార పుల్లకైతే అంతే లేదు, సోమార పుల్లకైతే అంతే లేదు. వాళ్ళు ఉంటే ఉండని దేవుడు లేడని కాదు. తుంగమడుగు లోపల లింగమై పుట్టిండు రాజరాజేశ్వర స్వామి ముత్తమంత లింగం 3 కనుల ఈశ్వరుడు. ఎడవ కంట్ల మెల్లే ఎడ్డి రాయలింగు, కుడి కంట్ల మెల్లే గుడ్డి రాయలింగు. ఎందరి మాయలు దొరికిన గాని వెమ్లవాడ రాజరాజేశ్వరుని మేము ఎవరికి దొరకని
వాళ్ళు ఉంటే ఉండని దేవుడు లేడని కాదు కానీ వాళ్ళు ఒక్క పొద్దు ఎట్లుంటది కేవలాడు రాజన్న నీ పేరు మీద ఒక్క పొద్దు ఇవాళ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ట కానీ అరకిలో ఉప్మా అయితే తింటా షిరిడి సాయిబాబా నీ పేరు మీద ఒక్క పొద్దు మా సారు కొయ్యడకు వేయండు దాని అట్టి పనులు తెచ్చిండు అరడదినే తిన్నా అట్టి పనులు తిని అరకిలో ఉప్మా తిన్న కాకలి ఒక్క పొద్దు చల్లగుండా ఏ దేవుడు ఉపాసం ఉండు అని చెప్పడు ఏ దేవుడు కడుపు మార్చుకోమని చెప్పడు ఉపవాసం ఒక్క పొద్దు అంటే వారానికి ఒక్కసారి రోజు తిని 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 వారం రోజులకు ఒక్కసారి ఏం తినకుండా నీళ్ళు తాక్కుంటూనే ఉండాలి కడుపు లోపల జీర్ణశక్తి పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అదొక ఆరోగ్య పరికరం అయినా పర్వాలేదు దేవుని పేరు మీద ఉండాలి కానీ ఆనాడే ఎక్కువ తిరుగుతుంది గిరిని పొద్దుగాల ఛాయలు అప్పాలు వేసుకునే కంచెలు మొదలైతుంది రచ్చ ఇక పొద్దుగా వరకు ఏంటివో దీనికి రికామే ఉండదు అందుకే అంటారు ఇందు కలడు అందులు ఏడన్న సందేహం లేదు ఎందెందు చూసిన అందే కలడు భగవంతుడు నమ్ముకున్నోళ్లకు నావి అందు ఉంటనాట నారాయణేమా శంకర ఎక్కడున్నవా అని రాజ్యాన్ని మరిచిపోయినరు భార్య భర్తలు దేశాన్ని మరిచిపోయినరు ఇద్దరు బిడ్డలు మరిచిపోయినరు ఏక చిత్తముతోటి నిండు మనసుతోటి భగవంతుని ఎట్లా వేడుకుంటున్నారు భార్య భర్తలు శంకర శ్రీకామిని దారకారుణ్య దారానవంతుర సంసారకర బాబ సేవింతు మావంతు దండంబులెందు విచారంబు లేక నీ పేరు ఎబ్బంగా నిలవెల్ల నా మనసు పొంగి పొరలించే దేవా శంకర సాయిమావు శంకర పరంధామ ఎక్కడున్నవా అని ఎట్లా వేడుకుంటున్నారు శంకర భగవంత ఓం బోల శంకర హర హర ఓం హర శంకర గంగను దాసి గంగను దోసిన శివుడవు నీవే శివలింగములో ఉదయించి భక్తుల బ్రోచిన శివుడవు నీవే చేతుల శూలము బట్టి మెడలో పామును చుట్టి భక్తుల బ్రోచిన శివుడవు నీవే
కాపాడి నన్ను బ్రోవరా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.